క్రీస్తునందున్న మనమందరం కూడా ఆయన పలికినట్లు పలకటం సాధన చేయాలి. ఆయనలాగా అడుగులు వేయటం నేర్చుకోవాలి. ఆందోళన పడకూడదు, ప్రెషర్ అవ్వకూడదు, కలవర పడకూడదు, కలత చెందకూడదు. అవి నీ శరీర సంబంధమైన విషయాలైనా, మనస్సు సంబంధమైన విషయాలైనా, ఆత్మ సంబంధమైన విషయాలైనా సమస్తము కృపలో ఉన్న నీకు నెరవేర్చడానికి దేవుడు అన్ని ముందే సంకల్పించి పెట్టాడు, రెడీ చేసి పెట్టాడు, డిసైడ్ చేసి పెట్టాడు. అన్నీ కూడా ఆయన నిర్ణయించిన నిర్ణయ కాలంలో తప్పనిసరిగా నువ్వు పొందుతావు. ఆయన అన్యాయస్తుడు కాదు, ఆయన అన్యాయస్తుడు కాదు. ఒకేసారి నువ్వు పుట్టకముందే అంత్య దినాన నిన్ను లేపేదానికి వేశాడు ప్రణాళిక. ఎంత సుదీర్ఘమైన ప్రణాళికో చూడు. ప్రతి విషయంలో కూడా రేపే ఒక అద్భుతం చూడొచ్చు నువ్వు. ఆ సమయం ఆసన్నమైతే రేపే ఒక అద్భుత కార్యాన్ని చూడొచ్చు మనం.